మనకి ఆస్ట్రేలియాకి అలాగే వెస్టిండీస్ మధ్య నిన్న థర్డ్ టీ20 కంప్లీట్ అయిపోయింది కదా. మరి ఈ థర్డ్ టీ20లో చూసుకుంటే ఆస్ట్రేలియన్ టీం ఓచుకోత కోసిందని చెప్పాలా. సో దాంతోపాటు వెస్టిండీస్ టీం ఏం తక్కువ తినలేదు. సో వెస్టిండీస్ టీం కూడా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసింది. సో ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ 20 ఓవర్స్లో చూసుకుంటే వెస్టిండీస్ ఏకంగా 214 రన్స్ చేసింది. సో మరి దీని తర్వాత అందరూ అనుకుంది ఒకటే, అరే ఎట్టి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ వెస్టిండీస్ గెలిచి తీరిద్రా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ దాని తర్వాత చూస్తే కేవలం 16 ఓవర్స్లోనే ఇటువైపు ఆస్ట్రేలియా టార్గెట్ని చేజ్ చేసేసింది. అసలు ఏం జరిగింది భయ్యా అంటే, సో ఫస్ట్లో వెస్టిండీస్ బ్యాటింగ్ చేసినప్పుడు వీళ్ళ కెప్టెన్ అయిన షాయ్ హోప్ అతను ఒక విధ్వంసం క్రియేట్ చేశాడు. ఎందుకంటే అతను కేవలం 55 బాల్స్ ఆడి అతను సెంచరీ కంప్లీట్ చేశాడు. దాని తర్వాత చూసుకుంటే 57 బాల్స్లో 102 రన్స్ కొట్టాడు అనమాట. సో దాంట్లో కూడా ఒక 8 4లు ఉండే, దాంతోపాటు ఒక 6 6లు ఉండే. అయితే మరి అక్కడ తాగిపోలేదు. సో దాని తర్వాత బ్రెండన్ కింగ్ అతను చూసుకుంటే కేవలం 36 బాల్స్లోనే 62 రన్స్ కంప్లీట్ చేశాడు. సో మరి వీళ్ళిద్దరు సహాయంతో వెస్టిండీస్ టీము 214 రన్స్ కొట్టింది. సో దాని తర్వాత అందరూ అనుకుంది ఖచ్చితంగా వెస్టిండీస్ గెలిచిద్దరు అనుకున్నారు. కానీ ఇటువైపు ఆస్ట్రేలియన్ టీం బ్యాటింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్లో వీళ్ళకి ఎర్లీ వికెట్స్ వచ్చినాయి. ఇది మ్యాక్స్వెల్, దాని తర్వాత మిచెల్ మార్ష్, వీళ్ళిద్దరు కూడా 20స్లోనే అవుట్ అయిపోయారు. కానీ చివరిలో చూసుకుంటే టిమ్ డేవిడ్ అలాగే ఓవెన్, సో వీళ్ళిద్దరూ కూడా విధ్వంసం క్రియేట్ చేసి మ్యాచ్ వన్ సైడ్ చేసేసారు. ఎందుకంటే ఓవెన్ చూసుకుంటే అతను కేవలం 16 బాల్స్లోనే 32 రన్స్ చేశాడు. దాని తర్వాత టిమ్ డేవిడ్ చూసుకుంటే ఇంకా విజృంభించాడు అని చెప్పాలి. ఎందుకంటే కేవలం 37 బాల్స్లోనే సెంచరీ కంప్లీట్ చేసి వార్ వన్ సైడ్ చేసేసాడు. సో మరి దీంతో ఇప్పటివరకు మరి 5 టీ20 సిరీస్లో 3-0తో మరి ఆస్ట్రేలియా అయితే మరి ఈ సిరీస్ని కైవసం చేసుకోవడం జరిగిందనమాట.